ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: ఆంధ్రప్రదేశ్లో కూటమికే పీఠం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిందిదే. మళ్లీ మోదీ ప్రభంజనమే, ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యమిదే. హైకోర్టులో వైకాపాకు ఎదురు దెబ్బ, పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ. నేడో రేపో సీమలోకి నైరుతి, మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర. పిల్లల్లోనూ కిడ్నీ సమస్యలు, పిల్లల దత్తతకు డిమాండ్. దత్తత ఇవ్వాలని రాష్ట్రంలో దరఖాస్తులు పెండింగ్. క్షణికావేశంలో కుమారుని కాల్చి చంపిన కానిస్టేబుల్. నేటి నుంచి T20 వరల్డ్ కప్. ఏడాది చివర్లో హరిహర వీరమల్లు. కేళ్లవాతం నొప్పులు నిర్లక్ష్యం చేయకండి. వాసవ్య నర్సింగ్ హోంలో 1274వ ఆరోగ్య సదస్సు. గ్యాస్ సమస్యను ఇలా తగ్గించుకోండి. ఈరోజు వార్తలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమికే పీఠం, దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చిందిదే. ఆంధ్రావని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భాజపా, జనసేన ఎన్డీఏ కూటమిని విజయం వరించబోతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కూటమి విజయ దుందుబి మోగించబోతుందనేది శనివారం వెలువడ్డ దాదాపు అన్ని సర్వేల సారాంశం. జాతీయ మీడియా ఛానళ్లతో పాటు ప్రాంతీయ సంస్థలు నిర్వహించిన మెజారిటీ సర్వేలన్నీ కూటమి విజయం ఖాయమని స్పష్టం చేశాయి. ప్రముఖ జాతీయ ఛానళ్ల సర్వేల్లో ఒకటి తప్ప అన్ని ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని ముక్త కంఠంతో చెప్పాయి. ఇటీవల కాలంలో దాదాపు ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేస్తున్న ఇండియా టుడే, యాక్సిస్, మై ఇండియా సర్వే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 21 నుంచి 23 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. కూటమికి ఈసారి రికార్డు స్థాయిలో 53% ఓట్లు రావచ్చని, అధికార వైకాపా 41% ఓట్లతో కేవలం 2 నుండి 4 సీట్లకు పరిమితం కావచ్చని అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ను కొన్ని జాతీయ ఛానళ్లు ఈరోజు వెల్లడించనున్నాయి. మళ్లీ మోదీ ప్రభంజనమే, ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థల జోస్యమిది. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా మరో దఫా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా 3వ బాధ్యతలు స్వీకరించడం లాంఛనమేనని దాదాపుగా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ ముక్త కంఠంతో తేల్చి చెప్పాయి. కమలదళం నేతృత్వంలోని ఎన్డీఏ 350 స్థానాలకు పైగా దక్కించుకోవడం ఖాయమని మెజార్టీ సంస్థలు జోస్యం చెప్పాయి. భాజపాను గద్దె దింపేందుకు కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేసుకున్న విపక్ష పార్టీలు తమ లక్ష్య సాధనలో సఫలం కాబోవని అంచనా వేశాయి. అధికార పీఠానికి దూరంగా 150 సీట్లకు కాస్త అటు ఇటుగా విపక్ష కూటమి పరిమితమవుతుందని అభిప్రాయపడ్డాయి. వీటి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగే వరకు వేచి చూడాల్సిందే. హైకోర్టులో వైకాపాకు ఎదురు దెబ్బ, పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో వైకాపాకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషనర్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవాలంటూ ఈసీ తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ చేసిన వాదనతో ఏకీభవించింది. ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్కు ఏమైనా అభ్యంతరం ఉంటే ఎన్నికలు ముగిసాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయ్, జస్టిస్ న్యాపతి విజయలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ మేరకు తీర్పునిచ్చింది. 7వ విడతలో 62% పోలింగ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగగా పేరొందిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం శనివారంతో ముగిసింది. లోక్సభ ఎన్నికల్లో చివరైన 7వ దశ పోలింగ్ శనివారం పూర్తయింది. శనివారం రాత్రి 11:50 అందిన సమాచారం మేరకు 62% పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నిర్ణీత పోలింగ్ సమయం ముగిసేలోపు క్యూ లైన్లలో నిల్చున్న వారిని ఓటింగ్కి అనుమతించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. 7వ దశలో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం సహా 7 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 73.47% పోలింగ్ నమోదైంది. నేడో రేపో సీమలోకి నైరుతి రుతుపవనాలు శరవేగంగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగుతున్నాయి. నేడో రేపో రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. అనంతపురం, శ్రీ సత్యసాయి, నెల్లూరు, కడప, ఒంగోలు మీదుగా పయనిస్తాయి. అనంతరం దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్కి చెందిన స్టార్ లైనర్ క్యాప్సూల్లో రోదస్లోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరి నిమిషంలో వాయిదా పడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్డౌన్ను ఇంకా 3 నిమిషాల 50 సెకండ్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లాల్సి ఉంది. ఈరోజు మరోసారి ప్రయోగానికి ప్రయత్నిస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియస్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్లోని సునీత, విల్మోర్లను టెక్నీషియన్లు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్పూర్లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టం చేసింది. మే 29న ముంగేష్పూర్లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దాన్ని 52.9 డిగ్రీల సెల్సియస్గా చూపించింది. ముంగేష్పూర్, నాగ్పూర్ స్టేషన్లో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణించింది. లోపాలున్న సెన్సార్ను త్వరలోనే మార్చేస్తామని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. పిల్లల్లోనూ కిడ్నీ సమస్యలు. ఇటీవల కిడ్నీ వ్యాధి పీడితులు అధికమవుతున్నారు. పెద్దలకే పరిమితమైన కిడ్నీ సమస్యలు ఇప్పుడు పిల్లలను వెంటాడుతున్నాయి. ఇటీవల పిల్లల్లో కూడా కిడ్నీ వ్యాధులను వైద్యులు గుర్తిస్తున్నారు. మూత్రంలో ప్రోటీన్లు పోవడం అనే నెఫ్రాటిక్ సిండ్రోమ్ పిల్లల్లో కనిపిస్తోంది. తీసుకునే ఆహారంలోని ప్రోటీన్లు శరీరం ఎదుగుదలకు సక్రమంగా పనిచేయడానికి ప్రధానమైనవి. కొందరు చిన్నారుల్లో ప్రోటీన్లు మూత్రం ద్వారా పోతున్నాయి. దీంతో శరీరంలోని ప్రోటీన్ల శాతం తగ్గి ఇతర భాగాల్లో నీరు చేరి వాపు వస్తుంది. సాధారణంగా 2 నుంచి 8 ఏళ్ల మధ్య వారిలో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కనిపిస్తుంది. చాలా అరుదుగా పుట్టుక నుంచి ఏ వయసు వారికైనా సోకవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే దీనికి ఖచ్చితమైన కారణం లేదని, మనం వినియోగించే కొన్ని రకాల మందులు, రసాయనాలతో వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇక నెఫ్రోటిక్ సిండ్రోమ్కు ఆహార నియమాలు ఎలాగో చూద్దాం. చికిత్స తీసుకుంటున్నప్పుడు పరిమిత స్థాయిలో ఉప్పు తీసుకోవడం, పూర్తిగా మానివేయడం మంచిది. చిప్స్, పచ్చళ్ళు, అప్పడాలు వంటివి తీసుకోకూడదు. వీలైతే తక్కువ మోతాదులో పప్పుల్లో, ఆకుకూరల్లో ఉప్పు వాడవచ్చు. తీసుకునే ఉప్పును బట్టి పిల్లల్లో శరీరంలో వాపును అరికట్టవచ్చు. నెఫ్రోటిక్ సిండ్రోమ్ను గుర్తించిన తర్వాత స్టెరాయిడ్ థెరపీ ద్వారా చికిత్స చేస్తారు. ఇది 3 అంచెలుగా 4 నెలల వ్యవధిలో అందిస్తారు. సాధారణంగా 3-4 వారాల్లో పిల్లల్లో ఫలితాలు కనబడతాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తిరిగి రాకుండా చికిత్స తీసుకోవాలి. పిల్లల దత్తతకు డిమాండ్. రాష్ట్రంలో శిశువుల దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. సంతాన భాగ్యం లేని వేలాది మంది దంపతులు అనాథ బిడ్డలను పెంచుకునేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తతిస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 14 ప్రత్యేక దత్తత ఏజెన్సీలు ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు ఉన్నారు.
కాగా శిశువుల దత్తత కోసం ఏకంగా 1018 మంది దంపతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచితూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లలను దత్తత ఇవ్వగా వారిలో 186 ఆడ శిశువులు ఉండటం గమనార్హం. కుటుంబ నేపథ్యంలో వదిలివేసిన, నిరాశ్రయమైన, నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, రక్షణకు దత్తత అనేది గొప్ప వరం. అటువంటి పిల్లలకు ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం లభిస్తుంది. అనాథ పిల్లలను దత్తత ద్వారా కుటుంబాల్లోకి తిరిగి చేర్చడం అనేది ముఖ్య ఉద్దేశం. దత్తత అనేది కుటుంబాల కోసం పిల్లలను ఇవ్వడం కాదు, పిల్లల కోసం కుటుంబాలను అందించడమే ప్రధానంగా ఉంటుంది. పిల్లలు సామాజిక దుర్వినియోగానికి గురి కాకుండా నివారిస్తుంది. క్షణికావేశంలో కుమార్ని కాల్చి చంపిన కానిస్టేబుల్. క్షణికావేశంలో కన్నబిడ్డనే కాల్చి చంపాడు ఒక పోలీస్ కానిస్టేబుల్. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లోని వి గ్రాండ్ ఎదురుగా నివసించే 1998 బ్యాచ్కి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కొదముల ప్రసాద్ భాగ్యనగర్లోని ఈవీఎం గోడౌన్ వద్ద సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన కుమారుడు శేష్ కమల్ తండ్రిని డ్యూటీ దగ్గర వదిలేందుకు మోటార్ బైక్ మీద తీసుకువెళ్ళాడు. నెల మొదటి తేదీ కావడంతో జీతాలు వచ్చి ఉన్నాయి. ప్రసాద్ బ్యాంకు నుంచి 20,000 డ్రా చేశాడు. దాంతో డ్యూటీకి వదిలిన తర్వాత కుమారుడు కమల్ 20,000 రూపాయలు ఇవ్వాలని అడిగాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. క్షణికావేశానికి లోనైన ప్రసాద్ లోపలికి వెళ్లి సర్వీస్ తుపాకీ తీసుకుని వచ్చి కుమారుడిని కాల్చాడు. కుడి భుజం మీద తగిలిన బుల్లెట్ ఎడం భుజం నుంచి బయటపడింది. తీవ్ర గాయాలు పాలైన కమల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కమల్ డిగ్రీ వరకు చదివాడు. పోలీస్ కావాలని కలలు కన్నాడు. అయితే పోలీస్ అయిన తండ్రి చేతిలోనే మరణించాడు. నేటి నుంచి టీ20 వరల్డ్ కప్. 17 ఏళ్ల క్రితం ఐసీసీ తొలి టీ20 ప్రపంచ కప్ను నిర్వహించింది. ఆ మెగా ఈవెంట్లో విజేతగా నిలిచిన భారత్ టీ20 ఫార్మాట్కు కొత్త దిశను చూపించింది. కానీ ఆ తర్వాత 7 ప్రయత్నాల్లోనూ మరో టైటిల్ సాధించడంలో విఫలమైంది. ఇప్పుడైనా మన అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతుందా? మరోవైపు విధ్వంసక బ్యాటింగ్తో ఆట రూపుమార్చిన వెస్టిండీస్, ఇంగ్లాండ్ 2 ట్రోఫీలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ 2 జట్లు తమకు తెలిసిన అదే విద్యతో 3వ టైటిల్పై కన్నేశాయి. ఆల్రౌండర్ల అడ్డా ఆస్ట్రేలియా, మరో మాజీ ఛాంపియన్ శ్రీలంక 2వ ట్రోఫీపై గురిపెట్టాయి. ఈసారైనా తొలి టైటిల్ అందుకోవాలని న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా విశ్వ ప్రయత్నం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక గత ఫైనలిస్ట్ పాకిస్తాన్ కూడా అనూహ్య ప్రదర్శనతో మరోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరం. ఈ 8 అగ్రశ్రేణి జట్లకు చోటు మరో 12 టీములు విశ్వవేదికపై తమ ముద్ర చూపాలని పట్టుదలగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 9వ టీ20 ప్రపంచ కప్ సంగ్రామానికి నేటితో తెరలేవనుంది. మొత్తం 20 జట్లను 5 జట్ల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. ఆయా జట్లు తమ గ్రూపుల్లోని ఇతర 4 జట్లతో తలపడతాయి. టాప్ 2లో నిలిచిన 2 టీములు ముందంజ వేస్తాయి. ఆ దశలో 8 టీములతో 2 గ్రూపులుగా విడదీసి సూపర్ 8 నిర్వహిస్తారు. అక్కడ మరో 3 మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది. ఆపై సెమీస్, ఫైనల్ జరుగుతాయి. వెస్టిండీస్లో 6, అమెరికాలో 3 వేదికల్లో మ్యాచ్లను నిర్వహిస్తారు. ఈ ఏడాది చివర్లో హరిహర వీరమల్లు. అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు 3 ఉన్నాయి. సెట్స్పై వివిధ దశల్లో ఉన్న ఆ సినిమాల చిత్రీకరణ పవన్ రాజకీయ వ్యవహారాలతో కొన్ని రోజులుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఆ తర్వాత మరికొన్నాళ్ళు రాజకీయ వ్యవహారాలతో బిజీగా గడపనున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాల చిత్రీకరణపై దృష్టి పెట్టనున్నారు. మొదట హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తి చేయడం కోసమే ఆయన రంగంలోకి దిగనున్నారు. చిత్ర నిర్మాత ఏఎం రత్నం త్వరలోనే చిత్రీకరణ పునఃప్రారంభిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కూడా మారారు. ఇక నుంచి యువ దర్శకుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం హరిహర వీరమల్లు స్వర్డ్ వర్సెస్ స్పిరిట్గా రానుంది. శరవేగంగా స్వయంభూ.
అగ్రదర్శకుడు రాజమౌళి సినిమాలకు కెమెరా బాధ్యతలు నిర్వహించే కేకే సెంధిల్ కుమార్ స్వయంభూ కోసం రంగంలోకి దిగారు. నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. నభ నటేష్ కథానాయిక, భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భువన్, శ్రీకర్ నిర్మాతలు, ఠాగూర్ మధు సమర్పకులు. పీరియాడికల్ కథతో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. శనివారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని కొత్త లుక్ని విడుదల చేశారు. సవ్యసాచిల 2 కత్తులు చేతపట్టి విన్యాసాలు చేస్తూ కనిపించారు నిఖిల్. కీళ్లవాతం నొప్పులు నిర్లక్ష్యం చేయకండి. వాసవ్య నరసింహంలో 1274వ ఆరోగ్య సదస్సు. కీళ్లవాతం జబ్బుని నిర్లక్ష్యం చేస్తే రకరకాల కాంప్లికేషన్లు వస్తాయి. కీళ్లవాతం జబ్బు స్త్రీలలో అధికం. కీళ్లవాతం జబ్బు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ప్రముఖ రొమటాలజిస్ట్ డాక్టర్ జి మమత పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె కీళ్లవాతం నొప్పుల అంశంపై ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ కీళ్లవాతం జబ్బునే వైద్య భాషలో రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారన్నారు. ఇది ఆటోఇమ్యూన్ కోవకు చెందిన దీర్ఘకాల వ్యాధి అన్నారు. కీళ్లవాతం జబ్బు వచ్చిన వాళ్ళని తీసుకున్నట్లయితే 3 ఆడవాళ్ళకి ఆ జబ్బు వచ్చి ఉంటే మగవాళ్ళలో ఒక్కరికే ఆ వ్యాధి రావడం ఉంటుందన్నారు. కీళ్లవాతం వ్యాధి ఉన్న వాళ్ళకి ఉదయం లేస్తూనే చేతి వేళ్ళు కానీ ఇతర పెద్ద కీళ్లు కానీ వాపుగా అనిపించడం, నొప్పిగా అనిపించడం ఉంటుందన్నారు. ఈ వాపు నొప్పి అరగంట పైగా ఉన్నప్పుడు కీళ్లవాతం జబ్బుగా భావించాలన్నారు. కీళ్లవాతం జబ్బు చిన్న వయసులోనే వస్తుందన్నారు. అలాగే ఒక చేతి వేళ్ళకి వాపు నొప్పి అనిపిస్తే అదేవిధంగా 2వ చేతి వేళ్ళకి కూడా వాపు నొప్పి వస్తుందన్నారు. చిన్న జాయింట్లకి కీళ్లవాతం రావడం ఎక్కువ అన్నారు. మణికట్టు, మోచేయి, మోకాలు, మడమ కీళ్లలో వాపు నొప్పి ఎక్కువ అన్నారు. కీళ్లవాతం నొప్పి అయింది కానిది నిర్ధారించుకోవడానికి సి రియాక్టివ్ ప్రోటీన్, రొమటాయిడ్ ఫ్యాక్టర్, యాంటీసైక్లిక్ సిట్రులినేటెడ్ పెప్టైడ్ టెస్టులు ఉపయోగపడతాయన్నారు. కీళ్లవాతం జబ్బు ఉన్న వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాడాలన్నారు. ఎక్కువగా శాకాహారం తీసుకోవాలన్నారు. శారీరక వ్యాయామం కావాలన్నారు. సైకోథెరపీ అవసరమన్నారు. స్మోకింగ్, ఆల్కహాల్ పనికిరాదన్నారు. బరువు పెరగకుండా చూసుకోవాలన్నారు. కీళ్లవాతం జబ్బులో ప్రధానంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడవలసి వస్తుందన్నారు. అవసరం బట్టి ఇంజెక్షన్లు ఇవ్వవలసి వస్తుందన్నారు. ఈ జబ్బుకి ట్రీట్మెంట్ చేసినప్పటికీ మళ్ళీ వ్యాధి లక్షణాలు కనబడటం, మందులతో మళ్ళీ తగ్గడం ఇలా జరుగుతుండటం ఎక్కువ అన్నారు. వ్యాధి చికిత్సలో ముఖ్యంగా జీవనశైలి మార్పు చాలా ప్రధానమన్నారు. 16 వారాల పాటు కేవలం శాకాహారం తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం ఉంటే చాలా వరకు వ్యాధి అదుపులోకి వస్తుందన్నారు. దీర్ఘకాలిక వ్యాధి అయిన కీళ్లవాతం జబ్బు గురించి ప్రతి ఒక్కరికి సరైన అవగాహన అవసరమన్నారు. డాక్టర్ మారు వందన సమర్పణ చేశారు. గ్యాస్ సమస్యను ఇలా తగ్గించుకోండి. కడుపులో గ్యాస్తో పాటు ఉబ్బరంగా ఉంటే అది బయటకు వెళ్ళే వరకు ఓ సమస్యే. ఈ గ్యాస్ సమస్య తగ్గాలంటే ఏం పాటించాలో ఇప్పుడు చూద్దాం. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. అది కూడా బాగా నమిలి తినాలి. గాలి నోట్లోంచి కడుపులోకి చేరకుండా జాగ్రత్తగా ఆహారాన్ని నమలాలి. కొవ్వు ఎక్కువగా ఉండేవి, డీప్ ఫ్రైలు, వేపుళ్ళు వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ పరిమితంగా తీసుకోవాలి. సోడాలు, కార్బోనేటెడ్ అండ్ కూల్ డ్రింక్స్కు దూరంగా ఉండాలి. సరిపడిన వారు పాలు ఉత్పాదనలకు దూరంగా ఉండాలి. పొగ, ఆల్కహాల్ అలవాట్లు పూర్తిగా మానేయాలి. రోజు కనీసం 2 లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు త్రాగాలి. బరువు పెరగకుండా ఉండేందుకు రోజు వ్యాయామం చేయాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. బెయిల్పై కేజ్రీవాల్కు దక్కని ఊరట. ఈ నెల 5కు తీర్పు వాయిదా. నేడు జైల్లో లొంగిపోనున్న ఢిల్లీ సీఎం. నేటి నుంచి టోల్ మోత. ఎన్హెచ్ఏ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు ఈరోజు అంటే ఆదివారం అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి. ఈ రుసుముల పెంపు సగటున 5% వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. జపాన్కు చేరిన ఐఎన్ఎస్ శివాలిక్ దక్షిణ చైనా సముద్రం, పసిఫిక్ మహాసముద్రంలోని యుఎస్ పసిఫిక్ ఫ్లీట్ విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళ నౌక ఐఎన్ఎస్ శివాలిక్ సింగపూర్ పర్యటన అనంతరం జపాన్లోని యోకోసుకాకు బయలుదేరింది.
ఈ పర్యటన జపాన్, అమెరికా వంటి దేశాలతో నౌకాదళాల పరస్పర చర్యల స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా నిర్దేశించబడిందని నేవీ వర్గాలు తెలిపాయి. కేరళ, అస్సాంలకు భారీ వరద, నదుల్లో పెరుగుతున్న నీటి మట్టాలు అప్రమత్తం చేసిన కేంద్ర జల సంఘం. మెక్సికో పీఠంపై తొలిసారి మహిళ, నేడే కీలక అధ్యక్ష ఎన్నికలు, ప్రధాన అభ్యర్థులిద్దరూ మహిళలే. టీ20 కప్ వార్మప్ మ్యాచ్లో భారత్ విజయం, 60 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు, టీమిండియా సమిష్టి ప్రదర్శన. వరల్డ్ కప్లో బోణీ కొట్టిన యుఎస్ఏ, టీ20 వరల్డ్ కప్లో ఆతిథ్య అమెరికా ఖాతా తెరిచింది. కెనడాతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 195 రన్స్ టార్గెట్ను ఆ జట్టు 17.4 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరల్డ్ కప్లో ఈరోజు రాత్రి 8 గంటలకు వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా. ప్రీ క్వార్టర్స్ చేరిన రిబాకినా, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో కజకిస్తాన్ స్టార్ రిబాకినా రెండో సీడ్ సబలెంకా ఆలవోక విజయాలతో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. గాయత్రి ట్రెసాజోర్కు సెమీస్లో బ్రేక్. సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలన విజయాలతో దూసుకెళ్తున్న పుల్లెల గాయత్రి ట్రెసాజోలి జోడీకి సెమీఫైనల్లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో వీరిద్దరూ పరాజయం పొందారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.